ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. సిట్ అధికారుల ఎదుట మిథున్ రెడ్డి లొంగిపోనున్నారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిట్ అనుమతి కోరినట్లుగా తెలుస్తోంది. విచారణ తర్వాత మిథున్ రెడ్డి అరెస్ట్ ఉండబోతోందా? సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుతో సిట్ విచారణకు మిథున్ రెడ్డి హాజరు కాక తప్పని పరిస్థితి. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే 11 మంది అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ అనేది చాలా కీలక ఘట్టంగా ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. వైసీపీలో ముఖ్య నాయకుల యొక్క విచారణ, గతంలో వైసీపీలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులను సైతం విచారిస్తున్న తరుణంలో సిట్ విచారణ చాలా వేగంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి పేరు తెర మీదకు రావడం, ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ అప్లై చేసుకోవడం, ఈ తరుణంలో సుప్రీంకోర్టు కుదరదని చెప్పిన నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సిట్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్కి కుదరదని చెప్పింది. ఇక మిథున్ రెడ్డి విచారణకు హాజరు కాబోతున్నారా? విచారణ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ తెలుస్తుంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్గా? ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కీలకంగా ఉన్నటువంటి A4 ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి ఈ కాసేపట్లోనే ఇక్కడ సిట్ ఆఫీస్కి వచ్చి విచారణకు హాజరు కాబోతున్నారు. నిన్న సుప్రీంకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలోనే స్వయంగా మిథున్ రెడ్డి సిట్ చీఫ్గా ఉన్నటువంటి విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు ఫోన్ చేసి తాను రేపు విచారణకి పలానా టైంకి విచారణకి వస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకి హాజరు కానున్నారు. ప్రస్తుతం సిట్ కార్యాలయం వద్ద పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాల్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో కీలకంగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని ఈరోజు విచారణ చేయబోతున్నారు. విచారణ జరిపిన తర్వాత ఆయన్ని దాదాపుగా అరెస్టు చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో 11 మందిని అరెస్ట్ చేశారు. దాంట్లో ప్రధానంగా ఏమనుకున్నటువంటి రాజకేశ్ రెడ్డితో పాటు A2 ఉన్నటువంటి అప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అదేవిధంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ ఉన్న సత్యప్రసాద్, బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవ రెడ్డి, ఇవందరినీ కూడా ఇప్పటికీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు A4 ఉన్నటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా పూర్తి స్థాయి లిక్కర్ స్కామ్లో కీలక సమాచారాన్ని రాబట్టాలనేది సిట్ వ్యూహంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని అరెస్టు చేయడానికి ఇప్పటికే విజయవాడ కోర్టులో అరెస్టు వారెంట్ కూడా జారీ చేసినటువంటి నేపథ్యం. నిన్న కోర్టులో అరెస్టు వారెంట్కి సంబంధించినటువంటి పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు ఈ రోజు ఈ కేసులో లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసులో 300 పేజీలతో ఒక ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతున్నారు. మొత్తం 41 మందిని నిందితులుగా చేర్చింది. దాంట్లో 11 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. లిక్కర్ స్కామ్కు సంబంధించిన విషయంలో మిథున్ రెడ్డి ఆల్రెడీ విజయవాడలోని సిట్ కార్యాలయానికి విచారణకు వచ్చారు. ఎప్పుడైనా విచారణకు సహకరిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన మొదటిసారి విచారణకు హాజరైన తర్వాత ఆయన హైకోర్టు ముందస్తు బెయిల్కి ఆశ్రయించారు. అయితే హైకోర్టులో ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయిన నేపథ్యంలో నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం, తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి వెళ్లాలని చెప్పడంతో తిరిగి ఆయన హైకోర్టుకి వచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ముందస్తు బెయిల్ని తిరస్కరించిన నేపథ్యంలో నిన్న సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ మీద అక్కడ కూడా తిరస్కరణ గురి కావడంతో చేసేది లేక మిథున్ రెడ్డి విచారణకు వస్తానని చెప్పారు. ఈ విచారణకి మరి కాసేపట్లో అయితే రాబోతున్నారు. వచ్చిన తర్వాత సిట్ అధికారులు విచారణ జరిపి సాయంత్రంలో పైన అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసులో మిథున్ రెడ్డికి సంబంధించిన విషయంలో ఈ కేసులో పూర్తి స్థాయిలో ఈ 11 మంది ఇప్పటివరకు అరెస్ట్ చేసినటువంటి A1 రాజకేశ్ రెడ్డి కానీ, A2 ఉన్నటువంటి సత్యప్రసాద్ కానీ, A3 ఉన్నటువంటి బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవ రెడ్డి కానీ, వీళ్ళందరి ద్వారా పూర్తి స్థాయిలో అల్టిమేట్గా లబ్ధి పొందింది మిథున్ రెడ్డి ద్వారానే. ఇదంతా కసిరెడ్డి కానీ ఇదంతా చేశారనేది ప్రధాన ఆరోపణ. కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా ఈ మొత్తం లిక్కర్ స్కామ్లో ఏం జరిగిందనే సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాబట్టాలనేది సిట్ అధికారుల వ్యూహంగా కనబడుతుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం మిథున్ రెడ్డిని విచారణ జరిపి అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. మరోవైపు మిథున్ రెడ్డి వాదన ప్రధానంగా ఏంటంటే తాను ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయాలు కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ స్కామ్తో తనకు ఎలాంటి సంబంధం ఉంటుంది, అసలు అర్థం పర్థం లేని వాదన సిట్ అధికారులు చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. కానీ ఒకవేళ సిట్టులో లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి పాత్ర లేకపోతే ఆయన ఎందుకు ముందస్తు బెయిల్కి వెళ్ళారనేది కూడా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన మరి కాసేపట్లో విచారణకైతే రాబోతూ ఉన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే 11 మంది అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా ఫర్దర్గా కీలకమైనటువంటి ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం ద్వారా ఈ కేసుని త్వరగా పూర్తి చేయాలని సిట్ అధికారులు కూడా భావిస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎంపీల సమావేశంలో లిక్కర్ స్కామ్ గురించి కూడా మాట్లాడారు.
గారు లిక్కర్ స్కామ్ జరిగిందని కూడా ఆయన కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు విచారణ జరుగుతుంది కాబట్టి మౌనంగా ఉన్నాం, ఇకపైన లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళే దొంగలే, ఈ విధంగా తప్పు చేయలేదని బెదిరించే మాట్లాడడం పైన చంద్రబాబు కూడా ఒక సీరియస్ అయినటువంటి నేపథ్యం. ఖచ్చితంగా విచారణ అయితే వేగంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మిథున్ రెడ్డిని విచారణ జరిపిన తర్వాత దాదాపుగా అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. రైట్, అలా ఇదంటే ప్రధానంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు ఈ కేసుని అని చెప్పి, ఈ కేసు విషయంలో చాలామందిని అరెస్ట్ చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపణలు చేస్తున్న తరుణంలో చాలామంది ఇప్పటికే మనం గతంలో కూడా చూసాం, కోర్టులకు వెళ్ళడం, ఇది క్వాష్ పిటిషన్స్ వేయడం, లేదంటే ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ సిట్ మాత్రం చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. మరోవైపు సిట్ విచారణ చేస్తున్నటువంటి తీరుకు సంబంధించి కూడా చాలా సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. అంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేకపోయినా సరే కక్షపూరితంగా పిలుస్తున్నారు, సరైన ఆధారాలు ప్రజెంట్ చేయడం లేదు అని రకరకాల విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా రాజకీయంగా కూడా ఇది చాలా సంచలనంగా మారిన నేపథ్యంలో సిట్ విచారణ మరి ఇప్పుడు మిథున్ రెడ్డి తర్వాత ఇంకా లిస్ట్ ఏమైనా ఉందా, ఇంకా ఎవరినైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా, విచారణ ఎప్పుడు పూర్తవుతుంది ఏంటి అనేది ఎవరికీ తెలియని పరిస్థితి, గందరగోళంగా ఉంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అసలు ఓవరాల్గా, ఎంతవరకు వచ్చింది విచారణ, ఎప్పుడు పూర్తవుతుంది, ఇంకా ఎవరెవరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది, ఇలా ఏమైనా తెలుస్తున్నాయా మనకు? అంటే సిట్టు విచారణ అంటే ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుండి రాబట్టినటువంటి సమాచారం ద్వారా ఫర్దర్గా మిగతా వాళ్ళని 41 మందిలో 11 మంది మాత్రం ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళని దాదాపుగా రాజకేశ్ రెడ్డి కానీ లేకపోతే మిగతా బాలాజీ గోవిందప్ప కానీ ఇలా చాలామందిని కస్టడీ తీసుకుని విచారించారు. వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సమాచార ఆధారంగా ఫర్దర్గా మిగతా వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, విచారణకు హాజరు కావాలని చెప్తున్నారు. దాని ప్రక్రియలో భాగంగానే మిథున్ రెడ్డికి ఆల్రెడీ ఒకసారి నోటీసులు ఇచ్చారు. ఆయన విచారణకి హాజరయ్యి తర్వాత ఎప్పుడు విచారణ పిలిచినా వస్తానని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళడం పైన ఇప్పుడు సిట్ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, వెంటనే అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టులు ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేయడంతోనే ఖచ్చితంగా ఆయన మళ్ళీ విచారణకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు విచారణ జరిపి దాదాపుగా ఆయన అరెస్ట్ చేస్తారనే తెలుస్తుంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ దగ్గరుండి ఆ పార్టీ నేతలందరూ కూడా అసలు లెక్కల స్కామే జరగలేదు, స్కామ్ జరగకోకుండా ఇదంతా ఎలా చేస్తారని కూడా ఆయన కూడా మొదటి నుంచి వాదన చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సిట్ అధికారులు మాత్రం పూర్తిస్థాయి సమాచారంతోనే వాళ్ళు అరెస్టులు కానీ లేకపోతే ఇక విచారణ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే కోర్టుల ద్వారానే పూర్తి స్థాయిలో కోర్టులు అనుమతి తీసుకుని లేకపోతే 41 నోటీసులు ఇలా అన్ని కోర్టులు లీగల్గానే చట్టపరంగానే అదుపులో తీసుకోవడం కానీ విచారణ చేయడం కానీ కోర్టులో ప్రవేశపెట్టడం కానీ అన్నీ చేస్తున్నారు. ఒకవేళ చట్టాన్ని వ్యతిరేకంగా చేస్తే కనుక వాళ్ళు ఈ కేసుతో సంబంధం లేదనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు కోర్టులకి ఆశ్రయిస్తున్నారు. కోర్టులో ఒకవేళ అది నిజమైతే కనుక కోర్టులు కూడా వాళ్ళకి ముందస్తు బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఉన్న సమాచార ఆధారంగా పూర్తి స్థాయిలో అన్ని వివరాలు సేకరించిన తర్వాతే నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ పిలిచి విచారణ తర్వాత అరెస్ట్ అయితే చేస్తున్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే ఈరోజు మిథున్ రెడ్డిని కూడా విచారణ జరిపించి అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తం మీద సిట్ విచారణ చాలా వేగంగా కొనసాగుతుంది. మిథున్ రెడ్డి విషయంలో ఇప్పుడు ఏం చేయబోతుంది సిట్? కేవలం విచారించబోతుందా? విచారణ తర్వాత అరెస్ట్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే 11 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. మరోవైపు రాజకీయంగా కూడా చాలా సంచలనంగా మారింది ఈ కేసు. టీడీపీ, వైసీపీ ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మిథున్ రెడ్డి ముందుగా సుప్రీంకోర్టుకు వెళ్లారు, ముందస్తు బెయిల్ అడిగారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కుదరదని చెప్పింది. విచారణకు సహకరించాలని చెప్పిన నేపథ్యంలో ఇక తప్పనిసరి పరిస్థితి విచారణకు హాజరు కావాల్సి వస్తుంది. మరికొద్దిసేపట్లో మిథున్ రెడ్డి విచారణకు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని, ముఖ్యంగా వైసీపీ పెద్ద తలకాయల పేర్లు బయటికి రాబోతున్నాయంటూ కూడా పెద్ద చర్చ నడుస్తుంది. ముఖ్యంగా వైసీపీ అధిష్టానం వరకు కూడా ఈ కేసు వెళ్ళే అవకాశం ఉందని చర్చ రాబోతుంది. అసలు ఈ లిక్కర్ స్కామ్లో ఇల్లీగల్గా జమ చేసినటువంటి నిధులన్నీ కూడా ఎక్కడికి పోయాయి, డబ్బు అంతా ఏమైపోయింది అనేదే చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఈ నేపథ్యంలో రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చాలా కీలకమైనటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ హయాంలో ఐఏఎస్లుగా పనిచేసిన వాళ్ళని, సీఎం పేషీలో పనిచేసిన వాళ్ళని, సీఎంఓలో పనిచేసిన వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు, మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఏం సమాచారం రాబట్టబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. ఖచ్చితంగా వైసీపీ పెద్దల దగ్గరకు ఇది వెళ్ళబోతోంది. ఇంకా పైన ఇప్పుడైతే ఎవరినైతే అదుపులోకి తీసుకుంటున్నారో అప్పుడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, లేదంటే మాజీ ఐఏఎస్లు, గతంలో సీఎంఓలో పనిచేసిన ఐఏఎస్లు, వీళ్ళందరినీ ఎలాగైతే విచారిస్తున్నారో అలా నెక్స్ట్ వీళ్ళ తర్వాత ఇంకా వైసీపీ పెద్దల దగ్గరికి వెళ్ళబోతోంది, వైసీపీలో కీలకమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళబోతోంది ఇదంటూ తెలుస్తోంది.